వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గత 10 రోజుల నుండి మన ఆర్మూర్ సబ్ డివిజన్ లో చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. చెట్లు నాటడము, 2K రన్ను, 5K రన్ను మరియు వ్యాసరచన పోటీలు మరియు బస్ స్టాండ్లు కొన్ని ప్లేసులలో సెర్చ్ చేయడము, కార్డ్ అండ్ కాంటాక్ట్ ప్రోగ్రామ్ కింద కార్డ్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్, వివిధ రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ గత 10 రోజుల నుండి మేము చేస్తున్నాము. ఈ రోజు మనం అంతర్జాతీయ డ్రగ్స్ అబ్యూజ్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ లో భాగంగా మనం ఒక ర్యాలీని నిర్వహించుకొని ఇక్కడ అసెంబ్లీ కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మా స్కూల్ పాఠశాల పిల్లలు, కళాశాల పిల్లలు మరియు పట్టణ ప్రజలు మరియు మా ICDS అంగన్వాడీ సోదరిమణులు మరియు ఆశా వర్కర్లు, మా మున్సిపల్ సిబ్బంది, ఎక్సైజ్ సిబ్బంది మరియు RTO తరఫున రోడ్డు రవాణా సంస్థ సిబ్బంది మరియు పట్టణ ప్రజలు వారందరూ ఇక్కడ ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మేము యువతకు పిలుపునిచ్చేది ఏంటంటే ఇటువంటి డ్రగ్స్ బారిన పడకుండా మత్తు వదులుకొని మన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి. ఈ డ్రగ్స్ బారిన పడితే తన భవిష్యత్తుని కోల్పోయి మనం సమాజంకు చెడు చేసిన వాళ్ళైతాం. ఈ రోజు చూస్తున్నటువంటి నేరాల్లో చాలా నేరాలు డ్రగ్స్ బారిన పడ్డటువంటి వ్యక్తులు వారి విచక్షణ కోల్పోయి మెదడుపై లేకపోతే బ్రెయిన్ పై వాళ్ళకు ఆలోచన శక్తిని కోల్పోయి వివిధ నేరాలకు పార్టిసిపేట్ అవుతున్నారు. వాళ్ళే ఎక్కువ ఈ నేరాల్లో చేస్తున్నారు. మరి మన అందరి బాధ్యత ఏంటంటే అటువంటి వారిని గుర్తించి వాళ్ళకు డి అడిక్షన్ సెంటర్స్ తరలించడము మరియు ఏదైనా ఇటువంటి మత్తు పదార్థాలను అక్రమ రవాణా చేస్తున్నట్టు కానీ లేకపోతే పెడ్లర్స్ అంటారు వాళ్ళు అమ్మడం కానీ ఇట్లాంటివి చేసినప్పుడు మేము ఈ ప్రజలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ వాళ్ళను పోలీసు వారికి సమాచారం ఇచ్చి మనం కాపాడుకోవాలి మన సమాజాన్ని. మన పిల్లలు ఎటువైపు వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారా, వాళ్ళ క్రమశిక్షణలో కానీ లేకపోతే వాళ్ళ ఆలోచన విధానంలో కానీ వాళ్ళు ఉండే విధానంలో వాళ్ళు రోజు తన తల్లిదండ్రులతో కుటుంబంతో మెదిలే క్రమాన్ని గమనించి వాళ్ళ ఏదైనా అనూహ్యమైన మార్పులు వస్తుంటే దాన్ని ఇమ్మీడియట్ గా గ్రహించి వారిని పోలీసు వారికి సమాచారం ఇచ్చి అటువంటి వారిని కూడా డి అడిక్షన్ సెంటర్స్ కి తరలించి వారిని మనం మళ్ళీ సమాజంలో పార్టిసిపేట్ అయ్యి వాళ్ళ భవిష్యత్తును కాపాడిన భాగంగా అందరం ఉండాలని కోరుకుంటూ ఇవన్నీ లేని వాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఇవన్నీ మనకు మంచిగా ఉన్నాయి. దేవుడు మనకు అన్ని మంచిగా ఇచ్చాడు. ఇవన్నిటిని మంచిగా ఉంచుకొని ఈ రోజు మీకు జ్వరం వచ్చిందా? ఎప్పుడైనా జ్వరం వచ్చిందా? టాబ్లెట్ వేసుకుంటాం. అది గుడ్ టాబ్లెట్ అది వేసుకుంటే మన జ్వరం తగ్గిపోతుంది. కొంతమంది దేవుడు ఇచ్చిన ఇంత మంచి శరీరాన్ని మత్తు పదార్థాల పాలిట వాళ్ళు వ్యసనపరులు అయిపోయి కుటుంబానికి దేశానికి మంత్రి కూడా అవుతున్నారు. మనం ఈ రోజు ఒక మంచి సంబంధించిన మన సారీ చెప్పినటువంటి అన్ని తీసుకుందాం. అందులో అయితే నేను మా అమ్మా నాన్నలు గౌరవిస్తా, వాళ్ళు చెప్పినట్టు మా సార్ చెప్పినట్టు ఈ దేశం నా దేశము ప్రపంచంలో నంబర్ 1 స్థాయికి ఎదగడానికి నా వంతు కృషి చేద్దామా? అది మీ చేతుల్లో ఉంది. బాగా చదువుకుంటా, అమ్మా నాన్నని గౌరవిస్తా, దేశాన్ని ప్రేమిస్తా, ఎటువంటి మత్తు పదార్థాల దానికి వెళ్ళను. మత్తు పదార్థాలు తీసుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అటువంటి వాళ్ళని మారుస్తా, గొప్ప దేశాన్ని ఈ దేశం వచ్చేటట్టుగా నా వంతు పాత్ర పోషిస్తా. ఈ రోజు అందరూ మనం సంకల్పం తీసుకుందామా? వెరీ గుడ్. మీరు అందరూ ఆ సంకల్పం తీసుకున్నట్టే గట్టిగా చప్పట్లతో చెప్తే మాకు తెలుస్తుంది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV Live యాప్.